న్యూస్. గొల్లపల్లి సభకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్యంలో శుభ పరిణామమని హరీష్ రావు గారి పర్యటనతో ప్రభుత్వం గుండెల్లో గుబులు మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సభకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడం నాయకులకు అధికారులకు చెప్పపెట్టు అని పేర్కొన్నారు. సభలు సమావేశాలు ప్రజల ప్రాథమిక హక్కు. 14 ఏండ్లు శాంతియుతంగా ఉద్యమం నడిపించాము. సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం పనిచేయాలి. ప్రజాధనం వృధా కాకూడదు అని మా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం పనిచేయదు. వాగ్దానాలు నెరవేర్చడం చేత కాదు, కానీ నిరసనను తొక్కివేయడం న్యాయం కాదు. రైతుల దీక్షలకు గౌరవ హరీష్ రావు గారి సంఘీభావం ఉంది. రైతులకు బాస్టగా నిలవడానికి ఉద్యమం రాష్ట్ర స్థాయికి తీసుకుపోతాం. సభకు అనుమతించి అకారణంగా అనుమతి రద్దు పోలీస్ అధికారులు చేశారు. ఉద్యమాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దీని నుంచి వచ్చేటువంటి చర్చ ప్రజలకు పోవడానికి భయకంపితులైపోతుంది సర్కార్ పైన. ఓ సీఎం కార్యాలయం నుంచి కింద ఎవరిని పట్టించుకోను, నాకు తెలుసు ఎవరికి ఎంత శక్తి ఉందో. సీఎం కార్యాలయం నుంచే నేరుగా అధికారులు పోలీసులతో, జిల్లా పోలీసులతో మాట్లాడడం, అధికారులతో మాట్లాడడం, ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని ఎట్లనే చేసి సభ జరగకుండా పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని క్యాన్సిల్ చేయించు. ఏమైంది? ఇప్పుడు మూతి మీద కొట్టినట్లు హైకోర్టు మళ్ళీ మీటింగ్ పెట్టుకోండి అని ఇచ్చింది కదా. ఎన్ని రోజులు పెడతారు ఆంక్షలు? మీరు ఏం ఆంక్షలు పెడతారు? బుద్ధి లేనితనం కాదు ఇది. అది ఎట్లా సమంజసమో మీరు మీటింగ్ పెట్టి ప్రజలను ఒప్పియండి. సాక్షాత్తు తెలంగాణ తొలినాళ్లలో నీటిపారుదల శాఖకు నేతృత్వం వహించిన హరీష్ రావు గారే వచ్చి దాని మీద చెప్తారు. ఇప్పుడు దాని మీద ఎవరు చెప్పాలో జవాబు చెప్తే ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రజలను ఒప్పియాలి. చేయండి ఆ పని, ప్రజలను ఒప్పియండి. మేము వద్దంటున్నామా? ప్రజలు ఒప్పియండి. ఫైనల్ గా ఆమోదించేది ప్రభుత్వం కదా. ప్రభుత్వము అటువంటి నిర్ణయం తీసుకోదని మేము కూడా భావిస్తున్నాం. కానీ ప్రజల ఆందోళనను ప్రభుత్వం గమనించాలన్న ఉద్దేశంతోనే ఈ సభ పెట్టేది. ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకోమని ఈ సభ పెట్టేది. ఈ మూర్ఖత్వానికి పోయి మొండితనానికి పోయి మాకు తోచినట్లు చేస్తామంటే దానికి ఉండే పరిణామాలు దాన్ని ఎవరైనా అనుభవించాల్సి వస్తుంది. ప్రయత్నం చేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఎవరి గొంతు వాళ్ళు వినిపించే అవకాశం కల్పించినప్పుడే మీకుంటది. మీరు మాకు ఇలా ఆటంకాలు కల్పించి అధికార పార్టీ కదా, లేకుంటే ప్రభుత్వం మాది కదా, ప్రభుత్వ యంత్రాంగం అధికారాన్ని ఉపయోగించుకొని మేము ఆటంకాలు కల్పిస్తామంటే తెల్లారేపటి నుంచి మా వాళ్ళు ఊరుకుంటారా? పెట్టని 100 కేసులు కానీ ఏం చేయాలో చేస్తారు మా వాళ్ళు కూడా. అట్లా ఉత్పన్నమయ్యే పరిస్థితి కారణం ఎవరైతారు? అధికార యంత్రాంగం అవుతారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం మీరు పక్షపాతం వహిస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రభుత్వ పెద్దలు సమ్మె నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నారా? ఈసారి కూడా కార్మిక సంఘాలను విభజించు పాలించు విధానంతో విడగొట్టేందుకు చర్చలు ప్రారంభించారా అంటే అవునని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. కార్మిక జేఏసీ కార్మికుల నుంచి వస్తున్న అనూహ్య మద్దతును నిర్వీర్యం చేసేందుకు సంఘాల వారీగా కుంపటి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జేఏసీలో లేని పలువురు సంఘాల నేతలను ప్రభుత్వ పెద్దలు రహస్య చర్చలకు పిలుస్తున్నట్లు తెలుస్తోంది. నిరుడు మే 7న కార్మిక జేఏసీ నేతలు సమ్మె సైరన్ మోగించారు. తీరా సమ్మె నాటికి పార్టీలు సంఘాల వారీగా ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి సమ్మె నిర్వీర్యం చేయించారు. నిరుడు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె చర్చల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విడతల వారీగా మినిస్టర్స్ క్వార్టర్స్ లో జేఏసీలో లేని సంఘాలతో చర్చలు జరిపారు. దీంతో ఆయా సంఘాలు సమ్మెకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాయి. ఆ తర్వాత పథకం ప్రకారం ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలను ఒక చోటికి పిలిచి సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో చర్చలు పెట్టించారు. అందరినీ సచివాలయంలోకి తన ఛాంబర్లో కూర్చోబెట్టి సమ్మె జరగకుండా చేశారు. అప్పుడు కూడా జేఏసీ నేతలకు అలవిగాని హామీలు ఇచ్చారు. దీంతో సమ్మెను వాయిదా వేశారు. నిరుడు మే 6న సచివాలయంలో జేఏసీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని కార్మికులు చెబుతున్నారు. ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్ష
ఆంక్షలు ఎత్తివేసి యూనియన్లను రెస్టోర్ చేస్తూ ఎన్నికలు నిర్వహించాలనే జేఏసీ ప్రతిపాదనకు మంత్రి సుముఖత వ్యక్తం చేసినా నేటికి స్పష్టత లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కోరగా సీఎం దగ్గరకు తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి ఏడాదైనా అతీగతి లేదు. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మంత్రి స్పందిస్తూ చిన్న చిన్న తప్పిదాలకు చర్యలు లేకుండా చూస్తామని చెప్పినా చిన్న కారణాలకే సిబ్బందిని తొలగిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సబ్సిడీపై నేరుగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోట్ పంపినట్టు చెప్పినా ఆ దిశగా చర్యలు లేవు. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పినా నేటికి ఒక్క భర్తీ చేయలేదు. రిటైర్ అవుతున్న వారికి సెటిల్మెంట్లు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పినా ఒక్కరికి డబ్బులే ఇవ్వలేదు. ఇలా నాడు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో కార్మికులు రగిలిపోతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కా లూటీదారి. అధికారులు ఉన్న చోటికి వెళ్లడం, ప్రభుత్వ ఆస్తులు కాజేయడం మేటి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరుల స్తూపం సాక్షిగా పొంగులేటి అవినీతి అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఏమాత్రం చీము నెత్తురు దమ్ము ధైర్యం ఉన్న రెవెన్యూ రికార్డులతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరుల స్తూపం సాక్షిగా పొంగులేటి అవినీతి అక్రమాలు నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఏమాత్రం చీము నెత్తురు దమ్ము ధైర్యం ఉన్న రెవెన్యూ రికార్డులతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా ఆయనకు బోర్డులు తిప్పేయడం, పారిపోవడం అలవాటేనని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమ వ్యవహారాలను పక్కా ఆధారాలతో బయటపెట్టిన బీఆర్ఎస్ పై బురద చల్లుతున్న పొంగులేటి నిన్నటి ప్రెస్ మీట్ లో నిస్సహాయ మంత్రులను పక్కన పెట్టుకుని గజ్జి కుక్కల ఊరపందుల భాషతో తెలంగాణ పరువు తీసిండు. మంత్రినని సోయి మర్చి రాఘవ కంపెనీ డైరెక్టర్లా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిండు అని మండిపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్ మెగా ఇంజనీరింగ్ పేరిట రాష్ట్ర సంపదను దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఆ రెండు కంపెనీలే తెలంగాణను నడిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దోపిడీలో భాగంగానే కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును సైతం పంచుకున్నాయని ఆర్ఎస్పీ ఆరోపించారు. ఇంతకుముందు పెద్దలు వివేకానంద్ గారు చెప్పినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు ఆనాడు 1956 సంవత్సరంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే తనకు సంబంధం లేకపోయినప్పటికి కూడా, తనకు ప్రత్యక్షంగా బాధ్యత లేకపోయినప్పటికి కూడా అది నా డిపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. చేశారు కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు నీకు సంబంధం లేదు, ఇలాంటివి ఇంత పెద్ద దేశంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పినప్పటికీ కూడా వారు వినలేదు. ఈ శాఖ నా కింద ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తా అంటున్నారు. ఆనాడు అది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఇది కాంగ్రెస్ వర్షన్ 2.0. ఈరోజు మీరు ఒక తిమింగలంలాగా తెలంగాణ ఆస్తులను అన్నిటినీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఏ విధంగా దోచుకుంటున్నారో అందరికీ తెలుస్తుంటే, ఈరోజు మీకు 18 గంటలు రాత్రింబవళ్ళు కష్టపడి పొంగులేటి పని చేస్తున్నాడని కితాబు ఇవ్వడానికి ఇంకొక తిమింగలం రేవంత్ రెడ్డి గారు మీ పక్కన ఉన్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఈరోజు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కరెక్ట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఇక పొంగులేటి గారు మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష మాకు బీఆర్ఎస్కు రాదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక గొప్ప సంస్కారం, ఒక గొప్ప సంస్కృతి, ఆధారాలతోనే మాట్లాడాలని అందరినీ కూడా తర్ఫీదు ఇచ్చింది. కాబట్టి మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర కుక్కల భాష బీఆర్ఎస్ పార్టీకి రాదు. మేము అట్లా మాట్లాడం. కానీ మీరు మాట్లాడిన విషయాలనే నేను మళ్ళీ చెప్తాను. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు మీరు ఒక రెవెన్యూ మినిస్టర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. మీరు కేవలం నేను రాఘవ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న విషయాన్నే స్పష్టంగా చెప్పారు. మీ మాటల్లో గంటన్నర సేపు జరిగిన పత్రికా సమావేశంలో మీరు ప్రతిక్షణం కూడా రాఘవతో మీకున్న సంబంధాన్నే ప్రజల ముందు పెట్టారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తున్నది. అక్రమ మైనింగ్ కు పాల్పడిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ విప్ కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఆయన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి మీడియాలో మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. గత బడ్జెట్ సమావేశాల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్
మైనింగ్ పై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ నేత హరీష్ రావు మాట్లాడగానే రాత్రికి రాత్రే కేరళకు పారిపోయిన వ్యక్తి పొంగులేటి అని విమర్శించారు. గత బడ్జెట్ సమావేశాల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ పై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ నేత హరీష్ రావు మాట్లాడగానే రాత్రికి రాత్రే కేరళకు పారిపోయిన వ్యక్తి పొంగులేటి అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిందని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏమో ఉద్ధరించడానికి కేరళ వెళ్లారని ఎద్దేవా చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ గురించి హరీష్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని, తమది తప్పైతే ఊరి తీయాలని కూడా సవాల్ చేశారని గుర్తు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను బీఆర్ఎస్ బయటపెట్టగానే అలుగులో పొగ పెడితే ఎలుక బయటకు వచ్చిన చందంగా పొంగులేటి బయటకు వచ్చాడని దుయ్యబట్టారు. పొంగులేటి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే మంత్రివర్గమంతా అవినీతిలో కూరుకుపోయిందన్న సంగతిని ఆయన అంగీకరించారని పేర్కొన్నారు. ఓవైపు రాఘవ కన్స్ట్రక్షన్స్ తన కుమారుడిదేనని పొంగులేటి అంగీకరిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అది పొంగులేటిది కాదని అంటున్నాడని వివేకానంద విమర్శించారు. ఈ విధంగా పొంగులేటి అక్రమాలను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ప్రచారంగా పోయినా, అన్ని రాష్ట్రాలకు పోయినాము, నాతో పాటు అందరి మంత్రులు వచ్చినారంటే అసెంబ్లీ జరుగుతుంటే 28 తారీఖు 30 తారీఖు అసెంబ్లీ జరుగుతుంటే ఎట్లా పోతావు నువ్వు? ఇంతనా ఇంగిత జ్ఞానం ఉంది? ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి మాటలా అవి? ఈయన జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీకి ఈయన జాతీయ నాయకుడు అంటే వీళ్ళు పోతేనే అక్కడ గెలుస్తుందంట. మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది, వీళ్ళు పోయి దాన్ని కేరళలో పోయి లేపుతారంట. అంటే ఈ రకంగా అన్నీ కూడా పొంగులేటి గారి యొక్క మాటలు మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. బాంబులని ఆ మధ్యలో ఏదో చేసినాడు, బాంబులేటి మంత్రిగా అంటే బాంబులేటి శ్రీనివాస్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అన్నీ కూడా బొంకుడే, అన్నీ బొంకిండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా బొంకులే. అంటే బొంకులేటి, అది కూడా పొగరుతోని, ఒక ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడంటే అసహనం ఎంత పొగరు ఎంత కనపడ్డదంటే, నేను ఏఐసీసీకి ఏటీఎంగా మారినా, నేను ఏసీకి డబ్బులు ఇచ్చుకుంటున్నా, నాకు తిరుగులేదు, నన్ను ఆపేటాడు కూడా లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్కెట్ అధికారులకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారని నిలదీశారు. నెల రోజులుగా మక్కలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మజగ్గా ఉందా అని మండిపడ్డారు. మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్కెట్ అధికారులకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారని నిలదీశారు. నెల రోజులుగా మక్కలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మజగ్గా ఉందా అని మండిపడ్డారు. రైతులు నెల రోజుల నుంచి ఇబ్బందులు పడుతుంటే మీకు కామెడీగా ఉందా అని మార్కెట్ అధికారులపై కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించమని అడిగితే 4 రోజుల తర్వాత తెరుస్తామని అంటారా అని మండిపడ్డారు. ఇదేనా మీ బాధ్యత అని నిలదీశారు. మీకు ఎందుకింత అహంకారం అని ప్రశ్నించారు. ఈ రోజు వెంటనే మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. లేదంటే నేనే వెళ్లి మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభిస్తానని, మీరు వస్తారో రారో మీ ఇష్టమంటూ మండిపడ్డారు. బేసిక్ మేనర్స్, బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, బేసిక్ రెస్పెక్ట్ ఇవన్నీ తెలియదా మీకు? ఆర్ యు లిటరేట్? మీకు హుందాతనము అవన్నీ అర్థం కావా మీకు? మీలాగా మేము కూడా చిల్లగా చేయాలా? మేము కూడా మీలాగా? అరే వాట్ ఈస్ దిస్ జోక్? ఇది కామెడీ అయితే మన రైతులు రోడ్ల మీద కూర్చుంటే రోజు మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు తమాషాగా ఓపెన్ చేసుకుంటారా? మీరు ఇంత అహంకారం ఎందుకు మీకు? అండ్ యూ డోంట్ హ్యావ్ ది బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు కాల్ అప్ అండ్ ఇన్ఫార్మ్ ది లోకల్ పీపుల్. అక్కడ వాళ్ళందరూ రెడీగా కూర్చున్నారు పాపం, మక్కలు కొనుగోలు స్టార్ట్ అవుతుందని. ఆ మక్కలు కొనుగోలు బంద్ చేయడానికి మీరెవరో వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పేసి ఇంకా 4 రోజులు పోస్ట్ పోన్ చేస్తారా? ఇప్పటికీ ఎన్ని రోజులైంది? 3 వారాలు 4 వారాల నుంచి రైతులు రోజు రోడ్ల మీద కూర్చుంటే మీరు తమాషా చేస్తా ఉన్నారా? అండ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ది ఆర్డర్, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ది కర్టిసీ టు కాల్ అప్ అండ్ ఇన్ఫార్మ్ ఉన్నా మీరు? ఎందుకంటే మీ చదువు దండగమల్ల చదువు మీకు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ షుడ్ రియలైజ్ ఇస్ యూఆర్ ఆల్ పేడ్ సాలరీస్ బై పీపుల్. జనం ఇచ్చే ట్యాక్సులతో మీ జీతాలు కడతారు. మీరు జనాల మీద రుబాబ్ చేసుకోవడము, మేము ఇష్టం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాము, మీరెవరు మాకు చెప్పని కానీ అర్హత లేదు మీకు. అర్థమైందా మీకు? ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ టుడే. ఓకే, ఐ విల్ ఓపెన్ ఇట్ టుడే. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా మీకు? అండ్ లెర్న్ యువర్ బేసిక్ మేనేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ప్రజలందరూ రెడీగా ఉంటే మీరు మేము లేము ఇవ్వాలా, మేము 4 రోజులు వచ్చి ఓపెన్ చేస్తామని చెప్తారా? మీరెవరికి ఇన్ఫార్మ్ చేసిందినా? మీరేనా కదా ఇన్ఫార్మ్ చేసిందినా? ఓకే, యూ టెల్ దెమ్ నౌ దట్ యు ఆర్ నాట్ దేర్ నౌ, ఇప్పుడు మేము క్యాన్సిల్ ఇప్పుడు అని చెప్పేసి మీరా డిసైడ్ చేయాల్సింది, అక్కడున్న ప్రజాప్రతినిధులు డిసైడ్ చేయాల్సింది. మరి మీకు ఎందుకంత అహంకారం? కనీసం ఇన్ఫార్మ్ చేసేంత కర్టీసీ కూడా లేదు మీకు. వీఆర్ ఓపెనింగ్ ఇట్.
అర్థమైందా? మేము ఓపెన్ చేస్తున్నాం, మీరు వస్తారా రారా మీ ఇష్టం. అది ఇది బయట బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.